బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి ప్రకటన వచ్చే వరకు పెద్దగా పరిచయం లేని పేరు మాధవీలత. కమలం పార్టీ మొదటి జాబితాలోనే టికెట్ దక్కించుకున్న ఆమె తక్కువ టైంలోనే ఫుల్ పాపులర్ అయ్యారు. హైదరాబాద్ ఎంపీ సీటులో పైగా ఎంఐఎం ఇలాకాలో పోటీ చేస్తుండటంతో మాధవీలత జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. లోకల్, నేషనల్ మీడియాలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా ఉన్నారామె. ప్రముఖ విరించి హాస్పిటల్ చైర్మన్ కొంపల్లి మాధవీలత రిలీజియన్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పాల్గొంటూ పాపులర్ అయ్యారు. హైదరాబాద్ యాకుత్పురా నియోజకవర్గం సంతోష్ నగర్ లో పుట్టి పెరిగిన మాధవీలత ఓయూలో చదువుకున్నారు. ఎన్సీసీ క్యాండిడేట్ గా క్లాసికల్ సింగర్స్, డాన్సర్, ఫిలాసఫర్, ఎంటర్ప్రెన్యూర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆమె లతామా ఫౌండేషన్ చైర్మన్ కూడా. కొన్నాళ్లుగా పాత బస్తీలో గోశాల, భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు చేస్తున్నారు. సోషల్ యాక్టివిస్ట్ గా ట్రిపుల్ తలాక్ పై ముస్లిం మహిళా సంఘాలతో కలిసి పనిచేశారు. బీజేపీ మొదట మాధవీలతను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించక ముందుకు ఆమె పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే 2-3 నెలల నుంచే ఆమె సోషల్ మీడియా, యూట్యూబ్స్ లో ట్రెండింగ్ గా ఉంటూ వచ్చారు. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడి ప్రజలకు దగ్గరయ్యారు. ఇక హైదరాబాద్ ఎంపీ సీటు అంటేనే ఎంఐఎం కు రిజర్వ్డ్ సీటుగా ఉంటుంది. పార్టీలు, అభ్యర్థులు బరిలో పెట్టిన ఓల్డ్ సిటీ సీటును పెద్దగా లెక్కలోకి తీసుకోవు. కానీ బీజేపీ మాత్రం ఎప్పటి నుంచో హైదరాబాద్ సీటుపై గురిపెట్టింది. బలమైన నేతలను బరిలోకి దింపుతూ పార్టీ బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. గత ఎన్నికల్లో బీజేపీ 2 లక్షలకు పైగా ఓట్లు సాధించి హైదరాబాద్ ఎంపీ స్థానంలో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఈసారి ఎలాగైనా మజ్లిస్ కంచుకోటను బద్దలు కొట్టాలని బీజేపీ ఫిక్స్ అయింది. ఎమ్మెల్యే రాజా సింగ్ ను బరిలోకి దించాలనుకున్న కమలం పార్టీ అనూహ్యంగా మాధవీలతను తెర మీదకు తెచ్చింది. ఆమెకు టికెట్ కన్ఫర్మ్ అయ్యాక హైదరాబాద్ ఎంపీ సీటుపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రచారాలు, ఇంటర్వ్యూలలో ఓవైసీని అటాక్ చేస్తూ వస్తున్నారు మాధవీలత. ఆస్తులు పెంచుకోవడం తప్ప ఎంఐఎం నేతలు చేసిందేమీ లేదని, పాత బస్తీ ప్రజల బతుకులు దీనంగా ఉన్నాయంటూ సమస్యలను ఎత్తు చూపుతున్నారు. అయితే పాత బస్తీలో పుట్టి పెరిగిన మాధవీలతకు ఆ ఏరియాపై మంచి పట్టుంది. అంతేకాకుండా ముస్లిం కమ్యూనిటీతో మంచి పరిచయాలున్నాయి. ఇవి ఇప్పుడు ఎంఐఎం ను కలవర పెడుతోంది. ఇప్పటి వరకు తమపై పోటీ చేసిన ఏ బీజేపీ అభ్యర్థిని అంతగా ప్రస్తావించని ఎంఐఎం మాధవీలతను మాత్రం ఓ రేంజ్ లో టార్గెట్ చేసింది. ఆమె విమర్శలకు ఓవైసీ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎంఐఎం మాధవీలతను బలమైన అభ్యర్థిగా భావిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్ పార్లమెంట్ అంటేనే ఎంఐఎం అడ్డాగా పేరుంది. 2004 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు వరుసగా అసదుద్దీన్ ఎంపీగా గెలిచారు. అంతకు ముందు అసదుద్దీన్ తండ్రి సలాలుద్దీన్ 6 సార్లు విజయం సాధించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో మాధవీలత కిల్లర్ అవుతారా లేక కిల్ అవుతారా అనేది తెలియాలంటే ఎన్నికలయ్యే వరకు వేచి చూడాల్సిందే.